చూడండి మా నెక్స్ట్ టాపిక్ ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్. కార్బన్ డైఆక్సైడ్ కార్బన్ డైఆక్సైడ్ ఎక్కడి నుండి వస్తుంది అనేది మీకు బాగా తెలుసు. ఎందుకంటే మనం ఇన్హాలెంట్ ఎక్స్హాలెంట్ చేసుకుంటాం. అలాగే మెటబాలిక్ యాక్టివిటీస్ జరిగినప్పుడు కూడా కార్బన్ డైఆక్సైడ్ అనేది ప్రొడక్షన్ అవుతుంది బాడీలో. సో అది మనకు అవసరం లేదు కాబట్టి బయటకి ఎక్స్హాలెంట్ స్టేజ్లో మనం బయటకి తీసేస్తూ ఉంటాం. అది కొన్నిటికి యూజ్ అవుతూ ఉంటాయి, వేరే ఆర్గానిజమ్స్ కావచ్చు, ఇంకా వేరే దేనికైనా పర్పస్కి యూజ్ అవుతూ ఉంటాయి. అది చూడండి నేను ఎవరు లెఫ్ట్ అవ్వద్దమ్మా. కార్బన్ డైఆక్సైడ్ వాజ్ ద ఫస్ట్ గ్యాస్ టు బి డిస్టింగ్విష్ ఫ్రమ్ ఆర్డినరీ ఎయిర్ బికాస్ ఇట్ ఈజ్ సో intimately connected with the cycle of plant and animal life. Carbon dioxide is released during respiration and combustion. When plants store energy in the form of food, they used up carbon dioxide. Early scientists were able to observe the effect of carbon dioxide along before they know its function. ఓకేనా? అంటే ఇక్కడ చూడండి ప్రజెంట్ ఓకే చూడండి అన్న, ఈ మనకి ఎన్విరాన్మెంట్లో ఫస్ట్గా ఐడెంటిఫై చేసినటువంటి గ్యాస్ ఏది అంటే కార్బన్ డైఆక్సైడ్ మన సైంటిస్టులు. ఓకేనా? మళ్ళీ ఆక్సిజన్, హీలియం, ఇంకా అన్ని గ్యాసెస్ని మళ్ళీ ఐడెంటిఫై చేశారు. ఎందుకు అంటే కన్నా మన చుట్టూ ఉండాలి, మనం ఆల్రెడీ మనము వదులుతున్నాము కాబట్టి. అదేవిధంగా ప్లాంట్స్ అవి గ్రాస్పింగ్ చేసుకుంటున్నాయి కదా. సో కార్బన్ డైఆక్సైడ్ని ఫస్ట్ ఐడెంటిఫై చేశారనమాట గ్యాసెస్లో. అలాగే బయోలాజికల్ సైకిల్స్ ఉంటాయి కదా, బయోలాజికల్ సైకిల్స్లో ఈ రెస్పిరేషన్ వలన కూడా కార్బన్ డైఆక్సైడ్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది బయట. ఈ రిలీజ్ అయినటువంటి ఈ కార్బన్ డైఆక్సైడ్ ఫోటోసింథసిస్కి, యానిమల్స్ ఫోటోసింథసిస్కి యూజ్ చేసుకుంటూ ఉంటాయి. ఈ యానిమల్స్ ఫోటోసింథసిస్ కోసం కార్బన్ డైఆక్సైడ్, సన్లైట్, వాటర్ ఇవన్నీ తీసుకొని కార్బోహైడ్రేట్స్ని ప్రిపేర్ చేసుకుంటాయి. సో ఇక్కడ CO2 కూడా మెయిన్ అనమాట ఈ ఫోటోసింథసిస్కి. ఓకేనా? ఈ గ్యాసెస్ అనేది చూడండి, దీని యొక్క ఎఫెక్ట్ ఎన్విరాన్మెంట్లో దీనికి చాలా విధంగా ఎన్విరాన్మెంట్ అనేది ఎఫెక్ట్ అవుతూ ఉందన్నమాట. మీకు తెలుసు అదేంటి అనేసి. ఏంది? గ్లోబల్ వార్మింగ్ కదా. గ్లోబల్ వార్మింగ్కి మెయిన్ ఏంటి అంటే CO2నే. ఎక్కువ CO2 అయిపోవడం వలన గ్లోబల్ వార్మింగ్ అనేది వస్తుంది. అంటే భూమి వేడెక్కడము అని అర్థం. ఓకేనా? అలా ఎక్కువ వేడెక్కిన దానివల్ల కొన్ని గ్రీన్ హౌస్కి ఎఫెక్ట్ అవుతూ ఉంటుందన్నమాట. చూడండి డిస్కవరీ చూడండి. ఇన్ 1630 Flemish scientist John Helmont discovered and coined the term gases for the vapors released from burning wood. Okay, the same is known as carbon dioxide. Subsequent discovery of carbon monoxide, a highly poisonous gas emitting from the combustion of fossil fuel, is found be highly hazardous to living organisms. అంటే చూడండి, మెయిన్గా మనకు తెలుసు CO2 ఎక్కడి నుంచి వస్తుంది అనేసి. ఈ హ్యూమన్ బీయింగ్స్ ఓన్లీ ఎక్స్హాలెంట్ వల్లనే కాదు, ఇంకా చాలా మనము ట్రీస్ని కట్ చేసి దాన్ని బర్న్ కూడా చేస్తూ ఉంటారు. అంటే ఈ స్టిక్స్ని బర్నింగ్ చేయడం వల్ల ఫ్యాక్టరీస్ నుంచి కూడా బర్న్ అయ్యేసి కొంత దుమ్ము అలాంటిది వస్తుంటుంది కదా. దాంట్లో ఏముంటుంది? కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. ఓకేనా? 1630లో జాన్ వాన్ హెల్మాంట్ అనే సైంటిస్ట్ ఏదైనా బర్న్ అయితే CO2 రిలీజ్ అవుతుంది అనేసి ఫస్ట్ ఐడెంటిఫై చేశారు. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఇది ఎక్కువగా రిలీజ్ అయిందనుకో, ఈ గ్యాస్ ఎక్కువగా రిలీజ్ అయిందో టాక్సిన్స్గా కూడా చేంజ్ అయ్యేసి ఆర్గానిజమ్స్ లివింగ్ లైఫ్ మీద కూడా చాలా ఎఫెక్ట్ చూపిస్తూ ఉందంట. ఓకేనా? నెక్స్ట్ ఫీచర్స్
This gas has no taste, color or odor, and can be breathed in over a short or long period at a time without you even knowing that it is present, depending on the levels of breathed in carbon dioxide. One may suffer short-term effect or permanent damage, and even leads to the death of the organisms, including man. In few minutes, this gas displaces the levels of oxygen in the blood, thus resulting in the death of the cells or డ్యామేజ్ టు ఆర్గానిజమ్స్ అంటే చూడండి నాన్న, ఇక్కడ దీని ఫీచర్స్ గురించి చూస్తే అంటే దీని లక్షణాలు, ఇది చూడడానికి ఎలాంటి కలర్ కానీ టేస్ట్ కానీ స్మెల్ కానీ లేదనమాట ఈ గ్యాస్ అనేది. ఓకేనా, ఇది చూడండి జనరల్గా ఇది ఎయిర్లో 0.02% మాత్రమే ఉంటుంది, కానీ ఇది కొంచెము ఎక్కువ అవుతుంది ఒక్కొక్కసారి. ఎప్పుడు జనరల్గా ఎయిర్లో అంత ఉంటుంది, ఇంకా హ్యూమన్ బీయింగ్స్ రిలీజ్ చేస్తే కనుక 0.0043% వరకు చేరుకుంటుంది అనమాట. ఓకేనా, ఇది చాలా ఎఫెక్ట్ చూపిస్తుందమ్మా చాలా యానిమల్స్కి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఏమన్నా సరే బాడీలో ఉండేటటువంటి ఆర్గాన్స్ కూడా సరిగ్గా పనిచేయకుండా ఉండే స్టేజ్కి కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. అలాగే ఇది బ్లడ్లో ఆక్సిజన్ పర్సెంట్ అంటే పార్షియలీ కంబైన్డ్ అవుతుంది కదా ఆక్సిజన్ అనేది హీమోగ్లోబిన్ మాలిక్యూల్తో. అలా హీమోగ్లోబిన్ మాలిక్యూల్తో బైండింగ్ అయ్యే కెపాసిటీని కూడా ఇది తగ్గిస్తుంది అనమాట. అందుకే నీరసంగా ఉండడము, కళ్ళు తిరగడము అలాంటివి వస్తూ ఉంటాయి. సో ఆ ఆక్సిజన్ సెల్స్కి గన సరిగా అందకపోతే ఏమవుతుంది, సెల్స్ డ్యామేజ్ అవుతుంది. ఓకేనా, అలాగే సెల్స్ డ్యామేజ్ అవుతే ఆర్గాన్కే ఎఫెక్ట్ వచ్చేస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఈ కార్బన్ డైఆక్సైడ్ని ఎక్కువగా గన మన ఇన్హాలెంట్లో కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ పర్సెంట్ ఉండిందనుకో, అప్పుడు మన మెమరీ జ్ఞాపక శక్తి అనేది తగ్గిపోతూ ఉంటుంది. అలాగే బిహేవియర్లో కూడా చేంజెస్ వస్తాయి. అలాగే మజిల్స్, ఓకేనా, అలాగే యూరినరీ బ్లాడర్ అనేది కంట్రాక్షన్ అయ్యే కెపాసిటీని కూడా తగ్గిపోతుందంట. అలాగే విజన్ కూడా తగ్గుతుందంట. ఓకేనా, టోటల్గా చాలా వరకు ఎఫెక్ట్ అవుతుంది బాడీ. ఓకేనా, ఈ నెక్స్ట్ చూడండి, ఇట్ బ్రీత్ in considerable quantities, it can be produced long-term effect like loss of memory, irregular brain function, loss of muscle and bladder control, impairment of coordination, vision and behavior. Even it can cause demands to the heart. Many of these long-term effects are not immediate and may present themselves several weeks of exposure. Okay, it may causes the symptoms may wear off within a certain time period. Okay, carbon dioxide is harmful to animal life, but it is the essential ingredient of the photosynthesis reaction in plants. CO2 provide the source of carbon, which is necessary for the growth of all green plants and indirectly for all other organisms. Next చూడండి, unlike oxygen, CO2 combines chemically with the water to form carbonic oxide. అంటే చూడండి నాన్న, ఇక్కడ మనకి ఈ కార్బన్ డైఆక్సైడ్ గురించి కొద్దిగా మనకి ఇందాక చెప్పాను నేను. ఇక్కడ మెమరీ లాస్ అవుతుంది, అలాగే బిహేవియర్లో చేంజ్ వస్తుంది, ఆ మజిల్స్ కానీ బ్లాడర్ కానీ కంట్రాక్షన్ అవ్వడం అనేది తగ్గిపోతుంది, విజన్లోను బిహేవియర్లోను చాలా డిఫరెన్స్ అవుతూ ఉంటాయి అనేసి. అలాగే ఈ అనిమల్స్ మీద కార్బన్ డైఆక్సైడ్ చాలా హార్మ్ఫుల్ ఎఫెక్ట్ని చూపిస్తుందమ్మా. కానీ ఈ కార్బన్ డైఆక్సైడ్ ప్లాంట్స్లో అయితే కనుక చాలా
చాలా ఎసెన్షియల్ అనమాట ఈ కార్బన్ డైఆక్సైడ్ అనేది. కార్బన్ డైఆక్సైడ్ లేకపోతే ఇక్కడ ఫోటోసింథసిస్ అనేది జరగదు. ఫోటోసింథసిస్ జరగకపోతే కనుక ప్లాంట్స్ అవి సర్వైవ్ అవ్వలేవు. ప్లాంట్స్ సరిగ్గా లేకపోతే హ్యూమన్ బీయింగ్స్ కూడా సరిగ్గా ఉండలేరు. ఎన్విరాన్మెంట్లో ప్రాబ్లమాటిక్ అవుతుందన్నమాట. ఓకేనా, ఇలాంటివన్నీ కూడా ప్రాబ్లం వస్తాయి. అలాగే గ్రీన్ లీవ్స్ ఉంటాయి కదా, ఈ గ్రీన్ లీవ్స్ కూడా చేంజ్ అయిపోతూ ఉంటాయి. ఈ కార్బన్ డైఆక్సైడ్ కనుక ఎక్కువ తక్కువలు అవుతూ ఉంటాయి. ఓకేనా, అలాగే అంటే చూడండి ఈ అనిమల్స్ మీద డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా దాని ఎఫెక్ట్ అనేది ఉంటుందమ్మా. అలాగే ఆక్సిజన్ వల్లే ఈ కార్బన్ డైఆక్సైడ్ ఏం చేస్తుందంటే ఇది వాటర్ హెల్ప్తో కార్బానిక్ యాసిడ్గా చేంజ్ అవుతూ ఉంటుంది. మీకు ఇక్కడ నేను ఈక్వేషన్ ఒకటి చూపిస్తున్నా. అదే ఏంటి, CO2 ప్లస్ H2O, కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ వాటర్ గివ్స్ రైజ్ టు కార్బానిక్ HCO3. ఇది కూడా H ప్లస్ HCO3 H ప్లస్ CO2, ఇలా రియాక్షన్ అనేది ఇలా జరుగుతూ ఉంటుంది. దస్ CO2 ఇన్ఫ్లుయెన్స్ ద హైడ్రోజన్ అయాన్ కాన్సన్ట్రేషన్ అంటే pH. హైడ్రోజన్ అయాన్ కాన్సన్ట్రేషన్ అంటే మనం pH అంటూ ఉంటాం కదా. అండ్ ఇట్ ఫార్మ్స్ కాంపౌండ్ విత్ కాల్షియం అండ్ అదర్ ఎలిమెంట్స్ ఆఫ్ ఎకోలాజికల్ importance during respiratory activities of animal and plants. Organic matter is oxidized and CO2 is released. అంటే చూడండి ఇక్కడ C6H12O6 ప్లస్ 6O2 gives rise to 6H2O 6CO2. అంటే ఇక్కడ కొద్దిగా ఎనర్జీ కూడా అనేది ఫామ్ అవుతుంది ఇక్కడ. ఓకేనా, ఇక్కడ చూడండి ఇక్కడ కాన్సన్ట్రేషన్ ఆఫ్ హైడ్రోజన్ అయాన్ కాన్సన్ట్రేషన్ ఏమంటాం మనం, pH అంటాం కదా. ఇది CO2 ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట. దీని మీద కూడా కాల్షియమ్స్ ఇవి ఏం చేస్తాయంటే, కాల్షియమ్స్ కూడా అనిమల్స్ ప్లాంట్స్ వీటి రెస్పిరేషన్ మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటాయి అనమాట. చూడండి కింద మీకు ఇందాకే చెప్పాను ఒక రియాక్షన్ అనేది. CO2 is also released into the atmosphere when dead organic matter is decomposed by the fermenting activities of microorganisms. Carbon dioxide affect the respiration of animals and at the same time it participates in the formation of bones in vertebrates and shell in molluscan animals in combination with calcium. చూడండి ఇక్కడ ఏవైనా సరే డెడ్ అనిమల్స్ ఉంటాయి కదా, చనిపోతాయి కదా అనిమల్స్ కానీ ప్లాంట్స్ కానీ, అవి ఏమవుతాయి అంటే ఇవి ఆర్గానిక్ మ్యాటర్తో ఏం చేస్తాయి, ఆక్సిడేషన్ జరుగుతాయి. ఆక్సిడేషన్ ఆర్ ఫర్మెంటేషన్, ఇలా ఫర్మెంటేషన్ జరిగి మైక్రో ఆర్గానిజమ్స్ వల్ల ఏమవుతాయి అంటే డెకే అవుతాయి అన్నమాట, విచ్ఛిన్నం అవుతాయి. అప్పుడు ఏమవుతుంది, అప్పుడు కూడా CO2 అనేది రిలీజ్ అవుతుంది. ఇందాక మనం రెస్పిరేషన్లోనే కాదు, అలాగే బర్నింగ్ చేయడం వల్లే కాదు, ఇట్లా అనిమల్ చనిపోయి ఉంటాయి కదా, ఆ అనిమల్ డెకే విచ్ఛిన్నం చెందేటప్పుడు కూడా CO2 అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. అలాగే ఈ వర్టిబ్రేట్స్కి బోన్స్ ఉంటాయి కదా, ఆ వర్టిబ్రేట్స్ బోన్స్ తయారు చేయడానికి ఈ మొలస్కన్స్ అనిమల్స్లో ఉండేటటువంటి కాల్షియంతో కలిపి కాల్షియం ఉంటుంది, దాంట్లో ఉంటుంది, బట్ షెల్లో ఉంటుంది, దాన్ని కూడా తీసుకొని ఈ బోన్స్కి కొంచెం ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అట్లా ప్రిపేర్ చేస్తూ ఉంటారు. అట్ ద అట్మాస్ఫిరిక్ ఎయిర్ జనరలీ కంటైన్స్ extremely small amount of carbon dioxide, that is 0.03%, which is generally sufficient for photosynthetic activity of plants. అంటే మన ఎయిర్లో CO2% అనేది 0.03 ఉంటుంది కదా, ఇది చాలా తక్కువ ఉంటుంది. ఈ తక్కువ పర్సెంటేజ్ని ప్లాంట్స్ ఏం చేస్తాయి అంటే ఫోటోసింథసిస్కి యూజ్ చేసుకుంటూ ఉంటాయి. ఓకేనా, ఫోటోసింథసిస్కి యూజ్ చేసుకుంటాయి. ద CO2 percentage increases inside the soil because the decomposition of organic matter and poor aeration. Hence the animal population is restricted in such
ఎన్విరాన్మెంట్ అంటే చూడండి ఇక్కడ ఎన్విరాన్మెంట్లో CO2 ప్రొడక్షన్ అనేది ఎక్కువగా కొన్ని స్పెషల్గా ఉండే ఏరియాస్లో మాత్రం కొన్ని కొన్ని ప్రత్యేకమైన ఏరియాస్లో కనిపిస్తూ ఉంటాయమ్మా. ఎక్కడైతే మనకు తెలిసి ఇవి ఎక్కడైతే మనకు సంబంధించి ఇవి ఉంటాయి చూడండి, ఏవి అనిమల్ మ్యాటర్ పూర్ ఏరియేషన్, organic matter and poor aeration, hence the animal population is restricted such environment. In the aquatic environment, the percentage of CO2 is considerably high when compared to the land environment because of the presence of additional amount of carbonate and bicarbonate. Marine water at salinity of 35% normally contains a total about 47 cc of CO2 per liter, or roughly 150 times the concentration in air. Because of the availability of carbonates and bicarbonates, majority of molluscs are inhabiting sea water. Thus the sea is the greater reservoir for the world's supply of available CO2. అంటే చూడండి అన్న, ఇక్కడ మనకి అలాగే ఈ ఎర్త్ మీద ఏంటి ఆర్గానిక్ మ్యాటరు అనేది డికే అవ్వడం వల్ల కూడా CO2 అనేది పెరుగుతూ ఉంటుందమ్మా. అలాగే ఆక్వాటిక్ మీడియంలో CO2% అనేది వాటర్ కంటే కూడా ఎక్కువగా ఉంటుంది. అంటే వాటర్లో ఎక్కువ ఉంటుంది CO2% అనేది టెరెస్ట్రియల్ మీద కంటే కూడా. ఓకేనా? ఎందుకంటే కార్బనేట్స్ బైకార్బోనేట్స్ అనేటివి వాటర్లో ఉంటాయి కదా. కార్బోనేట్స్ బైకార్బోనేట్స్ ఇవంతా కూడా వాటర్లో ఉంటాయి కదా. సో 35% ఆఫ్ ఈ సాల్ట్స్ అనేది ఓషన్ వాటర్లో ఉంటుంది. సో 1 లీటరు ఓషన్ వాటర్ని తీసుకొని చూస్తే కనుక 47 cc CO2 అనేది ఉంటుందన్నమాట. ఇది ఎయిర్లో ఉండేటటువంటి CO2%తో కనుక కంపేర్ చేస్తే 150 టైమ్స్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే కార్బనేట్స్ బైకార్బనేట్స్ ఈ సీ వాటర్లో ఉండడమే మెయిన్ అనమాట. ఇంకా చాలా చాలా మొలస్కల్స్ ఈ వాటర్లో కూడా ఉంటాయి కదా. కాబట్టి ఈ వాటర్లో ఏముంటాయి అంటే వరల్డ్ వైడ్ కావాల్సినటువంటి CO2 ఎక్కడుంటుంది మనకు తెలుసు. ఇందాక చెప్పుకున్నట్లుగా సీ వాటర్లో ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ అనేది సీ వాటర్లో ఎక్కువగా ఉంటుందన్నమాట. ఎందుకంటే అక్కడ ఎక్కువ అనిమల్స్ ఉంటాయి, వాటి షెల్స్ ఉంటాయి, వాటి షెల్స్ నుంచి CO2 అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. అలాగే ఎక్కువ అనిమల్స్ సీ వాటర్లో ఉంటాయి కాబట్టి అవి ఎక్కువగా డెకేయింగ్ అవుతూ ఉంటాయి కదా. అప్పుడు ఆర్గానిక్ మ్యాటర్స్ ఇంకా కొన్ని మైక్రో ఆర్గానిజమ్స్ వాటిని బ్రేక్ చేస్తుంటాయి కదా. అలాంటి టైంలో ఏమవుతుంది, CO2 అనేది ఎక్కువ ప్రొడక్షన్ అనేది జరుగుతూ ఉంటుందన్న. అలాగే ఎకోలాజికల్ ఎఫెక్ట్ ఆఫ్ CO2 చూడండి అన్న. In the nature, CO2 plays an important role in the photosynthesis of green plants in fresh water environment. Because of extensive photosynthesis activity of quality plants, CO2 concentration is reduced to minimum so that further growth of plant community is prevented. The excess percentage of CO2 in the aquatic environment like lakes exert certain specific effect on the animal communities. Higher concentration of CO2 increases the rate of developmental and metabolic process of animals, while the lower concentration of CO2 decreases the rate of metabolic process. చూడండి ఇక్కడ ఎకోలాజికల్ ఎఫెక్ట్ ఆఫ్ CO2 అన్నాం కదా. అంటే ఎకాలజీ అంటే ఏంది, నేచర్ అంటే ఎన్విరాన్మెంట్లో గ్రీన్ ప్లాంట్స్ ఉంటాయి కదా. ఈ గ్రీన్ ప్లాంట్స్ మెయిన్గా ఫోటోసింథసిస్ వల్ల ఫోటోసింథసిస్ కోసం CO2 చాలా ఎక్కువగా వాటికి నెససరీ కదా. సో ఇక్కడ ఫ్రెష్ వాటర్లో అయితే కనుక ఈ వాటర్ ప్లాంట్స్కి ఈ ఫోటోసింథసిస్ కోసము CO2 అనేది
చాలా తక్కువగా ఉంటుంది. ఏంది మెరైన్ వాటర్తో కంపేర్ చేస్తే అనమాట. ఓకేనా. అక్కడ జస్ట్ ఆ ప్లాంట్స్ మాత్రం యూటిలైజ్ చేసేసుకుంటూ ఉంటాయి అనమాట. అలాగే ఆక్వాటిక్ ఫామ్స్లో ఎక్కువ పర్సెంటేజ్ CO2 కూడా ఉంటుంది కొన్ని ఆక్వాటిక్ ఫామ్స్లో. ఫర్ ఎగ్జాంపుల్ మెరైన్. ఓకేనా. ఇలా ఎక్కువ ఉన్న దానివల్ల కూడా హ్యూమన్ బీయింగ్స్ మీద కూడా, అంటే హ్యూమన్ బీయింగ్ అనే కాదు, అన్ని అనిమల్స్ మీద కూడా వాటి ఎఫెక్ట్ ఉంటుందన్నమాట. ఎక్కువ కాన్సన్ట్రేషన్లో CO2 కన్నా ఎక్కువ కాన్సన్ట్రేషన్లో ఉన్నిందనుకో, ఆ వాటర్లో ఉండే అనిమల్స్ ఏమవుతాయి, వాటి మెటబాలిక్ యాక్టివిటీస్ ఎక్కువ అయిపోతూ ఉంటాయి. అలాగే తక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటే కనుక CO2 అనేది, వాటి మెటబాలిక్ యాక్టివిటీస్ అనేది తగ్గిపోతూ ఉంటాయి. అంటే రెండు రకాలుగా జరగచ్చు. CO2 మీద అనిమల్స్ కూడా కావచ్చు, టెరెస్ట్రియల్ అనిమల్స్ కావచ్చు, అక్వాటిక్ అనిమల్స్ కావచ్చు, ఏవైనా సరే ఈ కాన్సన్ట్రేషన్ మీద బేస్ అయ్యేసి వాటి మెటబాలిక్ యాక్టివిటీస్ తక్కువ లేదా ఎక్కువ అవ్వడం అనేది CO2 మీద కూడా డిపెండ్ అయి ఉంటుందమ్మా. ఎక్కువ ఉంటే కనుక మెటబాలిక్ యాక్టివిటీస్ ఫాస్ట్గా జరుగుతాయి. ఒకవేళ ఇంక్రీజ్ అయిందనుకో CO2 పర్సెంటేజ్, అప్పుడు తగ్గిపోతుంది అనమాట. ఓకేనా. CO2 ఈ పర్సెంటేజ్ అనేది ఎక్కువైతే ఇంక్రీజ్ అవ్వడం అనేది ఆర్థ్రోపోడ్స్ అండ్ మొలస్కా అనిమల్స్లో ఈ రెస్పిరేషన్ అనేది కూడా దాని మీదనే ఎఫెక్ట్ అయి ఉంటుంది. ఓకేనా. ఆర్థ్రోపోడ్స్ అండ్ మొలస్కన్స్ కూడా వాటి రెస్పిరేషన్ మీద డిపెండ్ అయ్యేది ఏది అంటే CO2నే. ఓకేనా. CO2నే. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ increased concentration of CO2 is responsible for the rise in the respiratory activity in arthropods and molluscs. Concentration of CO2 in water also influence its equilibrium in the blood of aquatic animals, and increases of CO2 in blood causes a decrease in the oxygen affinity of hemoglobin of vertebrates and of some వర్టిబ్రేట్స్ పిగ్మెంట్స్ లైక్ హీమోసైనిన్. అంటే చూడండి అన్న, ఇక్కడ ఇంకా ఏం చెప్పారంటే వాటర్లో CO2 పర్సెంటేజ్ అనేది వాటర్లో ఉండే ఆక్వాటిక్ అనిమల్స్ మీద బ్లడ్ యొక్క ఈక్విలిబ్రియం మీద కూడా ఎఫెక్ట్ చేస్తుందంట ఈ CO2 అనేది. అంటే ఆక్వాటిక్ అనిమల్స్లో బ్లడ్ ఉంటుంది కదా, ఆ బ్లడ్ మీద కూడా దీని ఎఫెక్ట్ ఉంటుందంట. బ్లడ్ మీద ఏమి ఎఫెక్ట్ ఉంటుంది అంటే బ్లడ్ ప్రెషర్ మీద. ఓకేనా. బ్లడ్లో CO2 పర్సెంటేజ్, ఒకవేళ CO2 కాన్సన్ట్రేషన్ అనేది కనుక పెరిగిందనుకో, వర్టిబ్రేట్స్లో అయితే కనుక ఆక్సిజన్ అండ్ హీమోగ్లోబిన్ మధ్య ఉండే రిలేషన్ అనేది, అంటే బైండింగ్ అనేది తగ్గిపోతుంది అనమాట. అలాగే ఈ ఇన్వర్టిబ్రేట్స్లో హీమోసైనిన్ అనే పిగ్మెంట్ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. ఓకేనా. అంటే మనకు రెస్పిరేషన్ టైంలో ఆక్సిజన్ వెళ్తుంది కదా లోపలికి, ఆల్వియోలస్ నుంచి ఇంకా బ్లడ్ క్యాపిలరీస్లోకి వెళ్తుంది కదా. ఆ బ్లడ్ క్యాపిలరీస్ ఏం చేస్తాయి, మొత్తం బాడీ అంతా సప్లై చేస్తుంది ఆక్సిజన్ మాలిక్యూల్ని. ఏది సప్లై చేస్తుంది, బ్లడ్లో ఉండే హీమోగ్లోబిన్. ఈ హీమోగ్లోబిన్ అనేది ఒక హీమోగ్లోబిన్ 4 ఆక్సిజన్ మాలిక్యూల్స్ని బైండ్ చేసి టిష్యూస్కి తీసుకెళ్తుంది. ఒకవేళ ఎక్కువ CO2 ఉన్నిందనుకో, అప్పుడు ఏమవుతుందంటే ఈ 4 మాలిక్యూల్స్ ఆక్సిజన్ 4 మాలిక్యూల్స్ బైండ్ అయ్యేదాన్ని తగ్గిస్తుంది అనమాట. అప్పుడు ఏమవుతుంది, సెల్స్కు టిష్యూస్కి ఆక్సిజన్ ట్రాన్స్పోర్టేషన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఆక్సిజన్ అనేది తగ్గిపోతూ ఉంటుందమ్మా వాటికి వెళ్ళేది. అలాగే కొన్ని ఇన్వర్టిబ్రేట్స్లో పిగ్మెంట్ దీనికి ఉండే పిగ్మెంట్ హీమోసైనిన్ ఉంటుంది కదా. ఆ హీమోసైనిన్ మీద కూడా ఈ CO2 కాన్సన్ట్రేషన్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుందంట. ఓకేనా. దీని మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఓకేనా. నెక్స్ట్ చూడండి. ఇట్ ఈజ్ అబ్జర్వ్డ్ దట్ ఫిషెస్ లివింగ్ ఇన్ ట్రోపికల్ swamps where water is having high concentration of CO2 are found to have a specially adapted type of blood which is influenced by the environmental CO2 to a very little extent. Concentration of CO2 influences the orientation of fishes. Conducted experiments on one anadromous fish like Promolus
he he divided the stream of water into which the fish is migrating to into two channels. He introduced a high concentration of CO2 into the one channel. He observed that fishing migration into that stream of water are entering into the channel where CO2 concentration is low. This shows that the into the fishes choose the stream with low concentration of CO2. Thus, the CO2 influence the orientation of fishes. అంటే చూడండి నాన్న, ఇక్కడ ఇక్కడ ఏంటంటే మనకు చూడండి CO2 మీద డిపెండ్ అయింది కూడా ఫిషెస్ అనేది ఫిష్ మైగ్రేషన్ అనేది జరుగుతూ ఉంటుందంట. ఎక్కడైతే కాన్సన్ట్రేషన్ ఎక్కడైతే ఈ కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువ ఉంటుందో ఫిషెస్ అవి ఏమవుతాయి అంటే CO2 కాన్సన్ట్రేషన్ తక్కువ ఉండే వాటర్లోకి మైగ్రేట్ అయిపోతూ ఉంటాయంట. అంటే ఈ ఫిషెస్ కూడా ఎక్కువగా ఉండలేవన్నమాట. ఎక్కువ కాన్సన్ట్రేషన్లో కూడా ఈ ఫిషెస్ అనేటివి ఉండలేవు. అలాంటప్పుడు ఏమవుతాయి అంటే ఒక చోటు నుంచి ఒక చోటుకి ఇవి వెళ్ళిపోతూ ఉంటాయి. ఒక చోటు నుంచి ఒక చోటుకి ఇవి ఏమవుతాయి అంటే మైగ్రేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. మైగ్రేట్ అయ్యేసి వెళ్ళిపోతూ ఉంటాయి. చూడండి, CO2 కాన్సన్ట్రేషన్ అనేది చేపల మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది అని కొల్లిన్స్ పోమోలోబస్ వంటి ఎనోడ్రోమస్ ఫిష్ మీద కార్బన్ డయాక్సైడ్ ఎఫెక్ట్ అనేది చెప్పారనమాట. ఈ చేపల యొక్క మైగ్రేషన్ గురించి చెప్తూ 2 కెనాల్స్ని కనుక డివైడ్ చేసి పెట్టినామనుకో, ఒక కెనాల్స్లో ఉండే వాటర్ CO2 కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువగా ఉండి ఇంకొక కెనాల్లో కనుక వాటర్ కాన్సన్ట్రేషన్ తక్కువగా ఉండి అలా పెట్టామనుకోండి, ఫిష్కి తక్కువ కాన్సన్ట్రేషన్ ఉండే చోటుకే వెళ్తుంది, ఎక్కువ నుంచి తక్కువకి వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఈ విధంగా కార్బన్ డయాక్సైడ్ అనేది కూడా ఫిషెస్ మైగ్రేషన్ మీద ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ బటన్ అండ్ ఓబ్రమ్ ఈ నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఈ ఫిషెస్ మైగ్రేషన్ కూడా CO2 వాటి కాన్సన్ట్రేషన్ మీద కూడా ఉంటుంది అనేసి మనకు వీరిద్దరు సైంటిస్టులు చెప్పారనమాట. నెక్స్ట్ వాటర్ అండ్ ఓడమ్ ఎక్స్ప్లెయిన్ ద రోల్ ఆఫ్ pH, turbidity and concentration as limiting factors. One on the distribution of species. CO2 concentration up to 15 to 20 ppm has no effect. No animal's life more than this concentration may become lethal. అంటే ఇక్కడ చూడండి, బటన్ అండ్ ఓబ్రమ్లు ఈ బటన్ అండ్ ఓబ్రమ్లు కొన్ని స్పీషెస్లో pH, టర్బిడిటీ, CO2 కాన్సన్ట్రేషన్ మీద ఈ ఫ్యాక్టర్స్ ఎక్కువగా ఉంటాయనేసి వీళ్ళు చెప్పారనమాట. అలాగే CO2 కాన్సన్ట్రేషన్ అనేది 15 to 20 ppm వరకు ఈ అనిమల్స్ మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపించదనమాట. అంటే CO2 అనేది ఎక్కువ కాన్సన్ట్రేషన్ అయితే వాటి అనిమల్స్ మీద కొంచెము ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. ఓకేనా, వాటి అనిమల్స్ మీద బాగా ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది అనమాట. ఓకేనా. ఈ ఎకలాజికల్ ఎఫెక్ట్ ఆఫ్ CO2కి మెయిన్లీ ఈ ఎన్విరాన్మెంట్లో ప్లాంట్స్ ఏం చేస్తాయి, ఫోటోసింథసిస్ చేస్తాయి కదా. ఈ ఫోటోసింథసిస్ అప్పుడు CO2ని యూటిలైజేషన్ చేసుకుంటాయి కదా. అంటే CO2 అనేది వీటికి కూడా అవసరము అని మనకు తెలుస్తుంది. అలాగే అక్వాటిక్ ఫామ్స్లో ఉండేటటువంటి CO2 అక్కడ ఉండేటటువంటి అనిమల్స్ గ్రూప్ మీద CO2 అనేది కూడా ఎఫెక్ట్ చూపిస్తూ ఉంది. ఎక్కువ కాన్సన్ట్రేషన్లో ఉండేటటువంటి CO2 కన్నా అనిమల్స్ ఎక్కువ కాన్సన్ట్రేషన్లో ఉండేటటువంటి వాటర్లో అక్వాటిక్ అనిమల్స్కి ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది అంటే వీటి మెటబాలిక్ యాక్టివిటీస్ మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంది. వీటి మెటబాలిక్ యాక్టివిటీస్ మీద అంటే ఏమని అర్థం, CO2 కాన్సన్ట్రేషన్ ఎక్కువైతే కనుక ఏమవుతుంది, వాటి మెటబాలిక్ యాక్టివిటీస్ హైగా జరిగిపోతుంది. అలాగే వాటి CO2 కాన్సన్ట్రేషన్ అనేది తగ్గిందనుకో వాటి మెటబాలిక్ యాక్టివిటీస్ అనేది తగ్గిపోతూ ఉందన్నమాట. తగ్గిపోవడము అంటే
వాటికి కావాల్సినటువంటి మినిమం CO2 ఉంటే వాటి మెటబాలిక్ యాక్టివిటీస్ కూడా మినిమంగా బాగా కరెక్ట్గా ఉంటాయన్నమాట. ఓకేనా. అలాగే హ్యూమన్ బీయింగ్స్లో కూడా దీని ఎఫెక్ట్ ఉంది అని ఇందాకే చెప్పుకున్నాం. ఏంటి హ్యూమన్ బీయింగ్స్లో అంటే ఇన్హాలెంట్ చేసుకుంటాం కదా, ఇన్హాలెంట్లో ఏం జరుగుతుంది, ఆక్సిజన్ లోపలికి వెళ్తుంది కదా, ఆక్సిజన్ లోపలికి వెళ్ళి హిమోగ్లోబిన్తో బైండ్ అవుతుంది కదా, ఇలా బైండ్ అయ్యే కెపాసిటీ కూడా CO2 మీద డిపెండ్ అవుతుంది అనమాట. ఎక్కువ CO2 అనేది బాడీలో ఉన్నిందనుకో, ఇన్హాలెంట్లో ఎక్కువ CO2 ఉంటే కనుక బైండింగ్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ హిమోగ్లోబిన్ ఇది ఏమవుతుంది అంటే ఈ బైండింగ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఓకేనా. బైండింగ్ సరిగ్గా జరగదనమాట, CO2 కాన్సన్ట్రేషన్ ఎక్కువైపోతాయి. ఓకేనా. ఇలా బైండింగ్ కెపాసిటీ కూడా సరిగ్గా ఉంటుందన్నమాట. అలాగే చూడండి కొన్ని యానిమల్స్ అది కూడా ఇన్వర్టిబ్రేట్స్కి సంబంధించినటువంటి హీమోసైనిన్ అనే పిగ్మెంట్ మీద కూడా అంటే అక్కడ కూడా హై ఆక్సిజన్ బైండింగ్ అయ్యే కెపాసిటీలో కూడా దీని ఎఫెక్ట్ అనేది కనిపిస్తూ ఉంటుందంట మనకి. ఇది ఫిషెస్ మీద కూడా కొల్లిన్స్ అండ్ హోమోలోబస్ అనే వంటి సైంటిస్ట్లో ఎనాడ్రోమస్ ఫిషెస్ మీద మనకి కొన్ని ఆయన టెస్ట్ చేసి ఎక్స్పెరిమెంట్స్ చేసి చెప్పారనమాట. ఏంటి అంటే ఒక ఫిష్కు 2 రకాల కెనాల్స్ తీసి ఒక కెనాల్లో ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉండే వాటర్, ఇంకొక కెనాల్లో తక్కువ కాన్సన్ట్రేషన్ ఉండే వాటర్ కన్నా ఉంటే అది తక్కువ కాన్సన్ట్రేషన్ ఉండే వాటర్లోనే మైగ్రేట్ అవుతుందంట. ఓకేనా. తక్కువ కాన్సన్ట్రేషన్ ఉండే కెనాల్లోనే మైగ్రేట్ అవుతుంది. సో ఇలా ఆక్వాటిక్ అనిమల్స్ మీద, టెరెస్ట్రియల్ అనిమల్స్ మీద, వర్టిబ్రేట్స్, ఇన్వర్టిబ్రేట్స్ ఈ వేటికైనా సరే CO2 అనేది ఎఫెక్ట్ అవుతూ ఉంటుందన్నమాట. ఓకేనా.